టాలీవుడ్లో శృంగారం. టాలీవుడ్లో అసలు శృంగారం అమాయకులు అమ్మాయిలే బలైపోతున్నారు. అసలు ఏంటి ఈ టాలీవుడ్లో శృంగారం ఏంటి? అమాయకుల అమ్మాయిలే బలవుతున్నారు. అసలు అమాయకుల అమ్మాయిలు ఎవరు ఏంటి? ప్రముఖ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్. అసలు ఎవరు ఆ ప్రముఖ హీరోయిన్? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసింది ఏంటి అంటే ఆ హీరోయిన్ పేరు గాయత్రి గుప్తా. అసలు గాయత్రి గుప్తా అంటే మొట్టమొదటిగా పలు టీవీ షోల ద్వారా అందరికీ పరిచయమేను. యాంకర్గా చేసి అందరిని బాగా మెప్పించింది. యాంకర్గా బాగా పాపులర్ అయింది గాయత్రి గుప్తా. అటు చూసినట్లయితే గాయత్రి గుప్తా ఇట్లా ఈ కాస్టింగ్ కోచ్ ఆల్రెడీ ఇప్పుడు టాలీవుడ్లో అది పెద్ద పెను దుమారమే లేపింది, పెను సంచలనం అయింది ఈ కాస్టింగ్ కోచ్ వ్యవహారం. అప్పట్లో చూసినట్లయితే ఈ కాస్టింగ్ కోచ్ గురించి మళ్ళీ గాయత్రి గుప్తా మళ్ళీ రీసెంట్గా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల కోసం కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే కొంతమంది అవకాశాల కోసం అడ్డదారులు దొక్కుతున్నారు. కొంతమంది ఇష్టంగానే ఇంకా డైరెక్ట్గా అంటే ఇక వర్డ్స్ ఎలా చెప్పాలి, కొంతమంది అయితే ఇష్టంగానే ఇదవుతున్నారు. డైరెక్టర్లతోటి వాళ్ళతోటి నిర్మాతలతోటి డైరెక్ట్గానే ఇదైపోతున్నారు కొంతమంది హీరోయిన్లు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో తలదించుతున్నారు అని చెప్పేసి గాయత్రి గుప్తా మాట్లాడుతుంది. అసలు ఈ గాయత్రి గుప్తా చూసినట్లయితే ఫిదా, ఐస్ క్రీమ్ 2, కొబ్బరి మట్ట లాంటి ఇట్లాంటి సినిమాల్లో నటించింది. ఈ పెళ్ళికి ముందు సీతా ఆన్ ద రోడ్డు అనే షార్ట్ ఫిల్మ్ కూడా నటించింది గాయత్రి గుప్తా. రీసెంట్గా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో కూడా అన్స్టాపుల్ ఫ్లాట్, డబుల్ ఇంజిన్ సర్కార్ వంటి సినిమాల్లో కూడా గాయత్రి గుప్తా నటించింది. కానీ ఈ కాస్టింగ్ కోచ్ అనేది వాస్తవంగా గాయత్రి గుప్తా కంటే ముందుగానే అసలు శ్రీరెడ్డి ఈ కాస్టింగ్ కోచ్ గురించి అసలు ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చింది. వాస్తవంగా గాయత్రి గుప్తా కంటే ముందు కూడా శ్రీరెడ్డి పోరాటం చేసింది. కానీ గాయత్రి గుప్తా దీని గురించి ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఈ కాస్టింగ్ కోచ్ గురించి అసలు అయితే ఏకంగా దీక్ష చేపట్టింది. అటు చూసినట్లయితే రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షోని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ జంతర్ మంతర్ దీక్ష దగ్గర నిరసన తెలియజేసింది. దీని ద్వారా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది గాయత్రి గుప్తా, మనందరూ తెలిసిన విషయమే. కాకపోతే మళ్ళీ ఏదైతే ఉందో టాలీవుడ్లో ఈ కాస్టింగ్ కోచ్ అనేది ఇంకా ఆగలేదు, ఇలా జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. దీనికైతే మరి పూర్తి ఆధారాలతో అయితే ఏమీ నిరూపించలేదు. కానీ ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వ్యాఖ్యలు? కొంతమంది హీరోయిన్స్ అవసరాల కోసం అడ్డదారులు దొక్కుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంది. కొంతమంది ఇష్టంగానే నిర్మాతలతోటి డైరెక్టర్లతోటి ఇష్టంగానే మూవ్ అవుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంది. చూద్దాం అసలు గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు వెనక ఆంతర్యం ఏంటి, అసలు ఏంటి అనేది త్వరలో తెలుసుకుందాం.